మనం కట్టుకథల్ని నమ్ముతూ మూఢాచారాల్ని నమ్ముతూ మనువాదులు చెప్పిన కట్టు కథలకు ప్రభావితులైపోయి పండగలు చేసుకుంటున్న విషయం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాంటిదే హోళీ పండుగ కూడా ఒకటి. ఈ హోళీ పండుగ నాడు ఏం చేస్తాము? మనం చిన్నప్పటి నుంచి మనకు నేర్పిన కథ ఏమిటి అంటే, హిరణ్యకశిపుడు అనేవాడు ఉండేవాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అది గిట్టని తండ్రి హిరణ్యకశిపుడు ఎక్కడ్రా నీ హరి అని అడగటం. ఎక్కడేమిటి, ఎక్కడైనా ఆయన ఉంటాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు అని ఆయన పద్యం పాడతాడు. అప్పుడు ఆ తండ్రి హిరణ్యకశిపుడికి బాగా కోపం వచ్చి, అయితే చెప్పు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడగటం. ఓ ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పటం. ఆ స్తంభాన్ని తన గదతో హిరణ్యకశిపుడు పగలగొట్టడం. అందులో నుంచి నరసింహావతారం బయటికి రావటం. నరసింహావతారం ఏమిటి, అంతా మనిషే, కాని తల మాత్రం సింహం తల ఉంటుంది. అట్లాంటి ఒక అవతారం బయటికి వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి పొట్టజీల్చి చంపటం జరుగుతుంది. ఈ సంఘటన, ఈ కథ మనకు చిన్నప్పుడు చెప్పి హోళీ పండుగ ఎందుకే చేస్తున్నాము అని చెప్పారు. అది మనం నమ్ముతూ పెరిగాము. మనమే కాదు, కోట్లాది మంది మనువాదులు సృష్టించిన ఈ కథకు ప్రభావితులైపోయి హోళీ పండుగ చేస్తూనే ఉన్నారు. అసలు వాస్తవము ఇంకొంచెం వేరుగా ఉంది. వాస్తవం ఏమిటి అంటే, హిరణ్యకశిపుడు ఈ మూలవాసి, ఇక్కడి రాజు. అయితే ఆర్య బ్రాహ్మణులు, ఈ వేద పండితులు, వీళ్ళంతా వలస వచ్చిన ఆర్యులు మనకు తెలుసు, మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఈ హిరణ్యకశిపుడికి తన కొడుకు ప్రహ్లాదుడికి తనదైన అంటే మూలవాసుల విద్యను నేర్పిద్దాము అంటే అది ఎక్కడ లభ్యం కావటం లేదు. ఎక్కడ చూసినా ఆర్య పండితులు, పురోహితులు, బ్రాహ్మణులే విద్య నేర్పుతున్నారు. అందువల్ల ఇక విధి లేక హిరణ్యకశిపుడు కూడా తన కుమారుణ్ణి ప్రహ్లాదుణ్ణి వాళ్లకు అప్పగించి, అయ్యా బుద్ధి జ్ఞానం నేర్పండి అంటే, వాళ్ళు బుద్ధి జ్ఞానం నేర్పడం, ప్రపంచ జ్ఞానం నేర్పడం పక్కన పెట్టి ఒక్కటే నేర్పారు, హరినామ స్మరణ చెయ్యమని చెప్పారు. ఆ హరిని నమ్ముకో, హరినామ స్మరణ చేస్తూ ఉండు, అన్నింటికి ఆయనే వచ్చి రక్షిస్తాడు అని నేర్పిస్తే ఆ బాలకుడు ప్రభావితుడైపోయి నిరంతరం హరినామ స్మరణలో గడుపుతున్నాడు. అయితే ఇది చూసిన తండ్రికి హిరణ్యకశిపుడికి నచ్చలేదు. మధ్య మధ్యలో కోప్పడుతున్నాడు, కానీ అంతకంటే ఏమి చేయలేడు. దానికి దీటుగా ప్రహ్లాదుడు కూడా హరి అంతటా ఉన్నాడు, మనం స్మరిస్తే చాలు మనకు వచ్చి ఆదుకుంటాడు అని కొడుకు ప్రహ్లాదుడు, చిన్న బాలుడు చెప్తున్నాడు. అప్పుడు వారి మధ్య సంవాదం జరుగుతుంది. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అనటం, ఆయన స్తంభాన్ని పగలగొట్టడం, ఆ నరసింహావతారం వచ్చి హిరణ్యకశిపుని పొట్టజీల్చి చంపటం, ఇదంతా మనం కథ. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కథ, బానే ఉంటుంది. కానీ అది ఉట్టి కల్పిత కథ, అందులో వాస్తవం లేదు. ఎందుకంటే మనిషి ఆకారం ఉండి సింహం తల ఉన్నవాడెవ్వడు లేడు ఈ ప్రపంచంలో. మనం ప్రపంచం అంతా పరిజ్ఞానం సాధించి జీవ పరిణామం అంతా చదువుకొని అందులో ఈ మనిషికి సింహం తల ఉన్నవాడు, మనిషికి ఏనుగు తల ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నాడా? లేడు. అవి కల్పిత కథల్లో మాత్రం ఉంటాయి, ఉండొచ్చు, అవకాశం ఉంది, కానీ వాస్తవంగా ఉండవు. ఇంకొకటి చూడండి, మనిషికి సింహం తల ఉంది అంటే మనిషిగా ఉన్నప్పుడు అతని చేతివేళ్లు మనిషి చేతివేళ్లే ఉంటాయి కదా. కానీ అక్కడ చూడండి, హిరణ్యకశిపుడి పొట్ట చీల్చడానికి సింహానికి ఉండే గోళ్లు ఉన్నాయి. అంటే మనిషికి సింహానికి ఉండే గోళ్లు ఎట్లా వస్తాయండి? మీరు అన్నది కరెక్టే, సింహం తల ఉంది, కానీ మనిషి మామూలుగా ఉన్నాడు కదా. మనిషి మామూలుగా ఉన్నవాడికి సింహం గోళ్లు ఎలా వస్తాయి? సరే వచ్చాయి, చంపాడు, అది ఆ కథ అయిపోయింది. ఇందులో మనకు హోళీ అనే మాటే కనబడటం లేదు. ఈ హోళీ అనేది ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనకు చెప్పరు. ఆ హోళీ ఏమిటి అంటే, హిరణ్యకశిపుడి చెల్లెలు పేరు హోళిక. ఈ హోళిక ఏం చేస్తుంది అంటే, ప్రహ్లాదుడు మేనల్లుడు అవుతాడు కదా, అన్న కొడుకు. అన్న చెబుతూ ఉంటే వీడు కుర్రవాడు వినటం లేదు అని హోళిక వచ్చి కల్పించుకుని, నానా అది తప్పు, మీ నాన్నగారు చెప్పేదే వినాలి,
నువ్వు నాన్నగారు ఒకటి చెప్తుంటే నువ్వేమో మీ గురువులు చెప్పారని హరినామ స్మరణ చేస్తున్నావు అని మెత్తగా దగ్గరికి తీసుకుని ప్రేమగా బుజ్జగించి చెప్తూ ఉంటే ఆ పిల్లవాడు కొంతలో కొంత ప్రభావితం అవుతున్నాడు అనేది ఈ పండిత పురోహితులు మనువాదులైన వాళ్ళు గ్రహించి ఇక్కడ మన కుట్ర విఫలమవుతుంది కదా, ఆ కొడుకును మన వశం చేసుకుని రాజును బలహీనపరచాలని మనం పన్నిన కుట్ర ఏదైతే ఉందో అది ఫలించకుండా పోతుందేమో. ఆ హోళిక ప్రభావంలో పడి వాడు తండ్రి మాట వింటూ తండ్రి పక్షాన చేరిపోతే మనం ఇంతకాలం నేర్పిన హరినామస్మరణ వృధా అయిపోతుంది కదా, హిరణ్యకశిపుడు మరింత బలవంతుడవుతాడు కదా, ఈ ప్రహ్లాదుడు చేయి జారిపోతాడు కదా అని ఈ వైదిక ఆర్య బ్రాహ్మణులు ఏం చేశారు, వాళ్ళ రాజుగారైన విష్ణువు దగ్గరికి పోయి ఆ విష్ణువు దగ్గర మొరబెట్టుకున్నారు. అయ్యా మా ప్రయత్నం మేం చేశాము, కానీ అక్కడ హోళిక అని ఒక ప్రహ్లాదుడి మేనత్త అడ్డం వస్తుంది, ఆమె ప్రహ్లాదుడిని ప్రభావితం చేస్తుంది అని చెప్తే అతను కోపం పట్టలేక ఆ విష్ణువు వచ్చి హోళికను అగ్నిలోకి దోసేసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఇక్కడ చూడండి, ఒక మహిళను ఆ విష్ణువు వచ్చి అగ్నిలో దోసేశాడు, ఆమె కాలి చనిపోయింది. మన వాళ్ళు మనతో పండుగలు చేయిస్తున్నారు. హోళీ అనే పండుగ అందుకే వచ్చింది, హోళిక మరణించింది అని మనతో పండుగ చేయిస్తున్నారు. హిరణ్యకశిపుడు చనిపోయాడు అని మనతో పండుగ చేయిస్తున్నారు. అక్కడ ప్రజా జీవితానికి సంబంధించి ఏమీ లేదు. అక్కడ నరసింహావతారంలో అసలు హేతుబద్ధంగా లేదు. మనిషికి సింహం తల ఉండటం ఏమిటి, మనిషి అయిన వాడికి సింహం గోళ్లు ఉండటం ఏమిటి, ఈ ప్రశ్నలకు జవాబులు ఉండవు. ఎందుకంటే కల్పిత కథల్లాగే ఉంటాయి కదా, వాస్తవాలు ఉండవు. ఇట్లా ఈ దేశవాసులైన బహుజనుల్ని ప్రభావితం చేసి ఆర్య బ్రాహ్మణులు మనువాదులు కట్టుకథలు అల్లి మనతో పండుగలు చేయిస్తున్నారు అన్నది ఈ తరం గ్రహిస్తూ ఉంది. ఇంకొకటి చూడండి, పొద్దున్నే లేచి బ్రాహ్మణులు మార్వాడీలు అందరూ కలిసి ఇంటి ముందు మంట వేస్తారు. ఆ మంటలో ఏం చేస్తారు, ఇంట్లో పనికిరాని వస్తువులు చెత్త చెదారం అంతా ఆ మంటలో వేస్తారు. అంటే ఇక్కడ ఏమిటి, ఆ హోళిక అనే మహిళ చెత్తతో సమానం అని చెప్పటం. మీ నాన్నగారి మాట విను, బుద్ధిగా ఉండు అని చెప్పిన ఆ హోళిక చెత్త కింద వీళ్ళు జమ కట్టారు. అసలు ఎక్కడా ఎప్పుడు కనబడని ఆ హరినామస్మరణ చేస్తూ ఉండమని ఆ ఆర్య బ్రాహ్మణులు చెప్పారు. ఆ కుర్రవాడు ప్రహ్లాదుడు ప్రభావితుడయ్యాడు. ఇది కథ. ఈ కథలో వాస్తవాలేమున్నాయి, అబద్ధాలు కల్పితాలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు మనమే విశ్లేషించుకోవాలి. ఇవి నిజంగా మనకు పనికొచ్చే పండుగలా అనేది ఆలోచించుకోవాలి. మనం ఈ 21st సెంచరీలో ఏం చేయాలి, మానవ ప్రగతికి ఏదైతే దోహదం చేస్తున్నాయో వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి. సైన్స్ డే జరుపుకోవాలి, హ్యూమనిస్ట్ డే జరుపుకోవాలి, సైంటిఫిక్ టెంపర్ డే జరుపుకోవాలి, ఫిలసాఫికల్ డే జరుపుకోవాలి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాతావరణ పరిరక్షణ దినం జరుపుకోవాలి. ఇట్లాంటివి జరుపుకోకుండా ఈ కట్టుకథల మీద ఆధారపడ్డ ఈ పండుగలు జరుపుకుంటూ మనం సమయం వృధా చేయటం అవసరమా, డబ్బు వృధా చేయటం అవసరమా? ఎంతకాలం వీటిని నమ్మి మనం పండుగలు చేస్తున్నామంటే మూఢనమ్మకాల్లో బతుకుతున్నాము అని చెప్పుకోవటమే కదా. అవన్నీ మూఢనమ్మకాలు, ఆధారాలు లేనివి. అట్లాంటివి నమ్ముతూ పండుగలు చేయటం అవసరమా? ఆ మనువాదులు చేసిన పని ఏమిటి, ఇక్కడి మూలవాసులనే చంపటం, వాళ్లతోటే పండుగలు చేయించటం. ఎంత కుట్ర చూడండి. మీ ఏలుతో మీ కంటిని మీరే పొడుచుకుంటున్నట్లుగా ఉంది. మీ మూలవాసులు ఎవరో చనిపోతే మీరు పండుగలు చేసి సెలబ్రేట్ చేసుకోవటం ఎంత బుద్ధి తక్కువ అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న యువతరం హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారు, విషయాలు గ్రహిస్తున్నారు. అనవసరమైన ఆర్భాటాలు, అనవసరమైన సంప్రదాయాలు, అనవసరమైన ఇట్లాంటి పండుగలు జరుపుకోవటం మానేస్తున్నారు.